వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ మారిపోయింది ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఒక 4 డేస్ అయింది అనుకుంటా. 4 డేస్ బ్యాకే నేను మా ఇంటికి వచ్చేసాము. సో మేము ముగ్గురు మా ఇంటికి వచ్చేసాం. అదనమాట. ఇంటికైతే వచ్చేసాము. నేను 3-4 డేస్ నుంచి వచ్చిన రోజైతే కంప్లీట్ క్లీనింగ్ సెక్షన్లో ఉన్నాను. బట్టలన్నీ చాలా మటుకు ఎక్కడికెక్కడ వదిలేసి వెళ్ళిపోయాము. సో అవన్నీ వాషింగ్, క్లీనింగ్ ఇవన్నీ జరిగాయి అనమాట. కొంచెంగా మరి ఓవర్గా కాదు, లైట్గా నెమ్మదిగా చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా ఈరోజు ఈవినింగ్ నుంచి రేపటి వరకు మీకు ఈ వ్లాగ్ అనేది వస్తుంది. సో లెట్స్ సీ. అండ్ ఈరోజైతే నేను మామూలుగా ఇలా రెడీ అయ్యాను. యాక్చువల్గా నేను ఎందుకు రెడీ అయ్యానంటే ఒక లిప్స్టిక్ రివ్యూ కోసం రెడీ అయ్యాను. సో అది మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు వాడుతున్న లిప్స్టిక్స్ కూడా రివ్యూ ఇవ్వండి అని. సో నేను ఈ మధ్యకాలంలో స్టేక్విర్కి వాళ్ళది మినీస్ వాడుతున్నానండి. చాలా చాలా బాగుంది. అంటే ఒకటి కిట్లా ఉంటుంది కదా, అది వాడుతున్నాను. సో అది నేను రివ్యూ ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాను అనమాట. అండ్ ఈరోజు నా డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ స్ట్రైట్ కట్ కుర్తీ విత్ ఆరెంజ్ దిస్ వన్ లెగ్గింగ్ అండ్ అంతే. అండ్ ఇప్పుడైతే నేను ఫుల్గా ఫ్రెష్ అయిపోవాలి ఈవినింగ్ అని చెప్పాను కదా. సో యాక్చువల్గా ఏంటంటే మన వీడియోస్ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను. సో చూస్తుండండి వ్లాగ్ ఎలా అవుతుంది, ఎలా వస్తుంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ స్కిన్ కేర్ అండి. యాక్చువల్గా స్కిన్ కేర్ అని నేను స్పెషల్గా ఏం చేసుకోవట్లేదు. జస్ట్ గుడ్ వైబ్స్ వాళ్ళది సెపరేట్ క్లే ఉందన్నమాట, గ్రీన్ క్లే. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇదేంటంటే ఆయిల్ కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఆయిల్ స్కిన్ వాళ్ళకి మాత్రమే ఇది బాగుంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి అంత ప్రిఫరబుల్ కాదు. ఇది గ్రీన్ క్లే మాస్క్. సో ఇది నేను అప్లై చేసుకుంటున్నాను ఆఫ్టర్ ఫేస్ వాష్. సో గుడ్ వైబ్స్ వాళ్ళది యాంటీ యాక్ని ఫేస్ వాష్ నేను యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో అదే ఫేస్ వాష్ ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఆ యాంటీ యాక్ని ఫేస్ వాష్ చాలా చాలా బాగుంది గుడ్ వైబ్స్ వాళ్ళది. సో దాని తర్వాత నేను ఈ ప్యాక్ అనేది వేసేసుకుంటున్నాను జస్ట్ సింపుల్గా. అండ్ హోమ్ మేడ్ ప్యాక్స్ కూడా చాలామంది అడుగుతున్నారు కదా, అది కూడా చేస్తాను తొందరలోనే. సో మీకు ఏ టైప్ ఆఫ్ అంటే ఏ స్కిన్ టైప్ ఆఫ్ లేకపోతే పర్టికులర్గా యాక్నీకి కానీ పిగ్మెంటేషన్ కానీ ఎలాంటి మీకు ఫేస్ ప్యాక్స్ అనేది కావాలో నాకు ఒకసారి మెన్షన్ చేయండి, దాని తగ్గట్టుగా మనం చేద్దాం. ఓకేనా? సో ప్యాక్ అయితే ఆఫ్టర్ 15 మినిట్స్ ఇలా డ్రై అయిపోయింది. అండ్ వాష్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అఫ్కోర్స్ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, దానివల్ల మీకు ఇంకా క్లియర్గా కనిపించట్లేదు, బట్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ హైడ్రేటింగ్గా ఉందండి. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో యా ఉన్నవాళ్ళు గుడ్ వైబ్స్ వాళ్ళది ఫేస్ ప్యాక్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. పాతవి ఇంకా ఇంట్లో ఉంటాయి కదా, సో అవి. అండ్ నెక్స్ట్ డే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందని. సో నెక్స్ట్ డే మార్నింగ్ చికెన్ తెచ్చారనమాట ఈయన. ఎప్పటి నుంచో అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మేము ఏమీ నాన్ వెజ్ తినలేదు, ఎందుకంటే అక్కడ మాకు అంత అవైలబిలిటీ దొరకలేదు. సో మొత్తానికి మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ చికెన్ దొరికింది. ఈయన వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు. అమ్మ చాలా రోజులు అయింది చెయ్యవే తల్లి అన్నట్టుగా తీసుకొచ్చారనమాట 1 కేజీ చికెన్. సో అది నేను మంచి గ్రేవీ కర్రీలా చేస్తున్నాను. మా హస్బెండ్కి ఏంటంటే గ్రేవీ కర్రీస్ చాలా చాలా ఇష్టం. సో అది ఫస్ట్ వచ్చేసి చికెన్ నేను మ్యారినేట్ చేసుకున్నాను, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్తో. ఆ తర్వాత కడాయి పెట్టుకున్నాను. ఆ కడాయిలోని ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను. యాక్చువల్గా నేను కరివేపాకు వేస్తాను కదా ఎక్కువగా, నాకు కరివేపాకు దొరకలేదు, మా ఆయన మళ్ళీ పంపించాలి. మార్నింగ్ 6 to 9 వెళ్ళి తీసుకురావచ్చు, బట్ మరీ రష్ ఉంటే మటుకు ఈయనేం వెళ్ళట్లేదు. తక్కువ మంది ఉన్నారు అన్న టైంలో వెళ్తున్నారనమాట. ఆ టైంలో వెళ్ళి తెస్తున్నారు. ఆ టైం అని కాదు, ఆ రోజులో. ఇఫ్ ఇన్ కేస్ రష్గా ఉంటే మీరు కూడా వెళ్ళకండి. ముఖ్యంగా ఏంటి అంటే సాటర్డే సండేస్ కూడా చాలా చాలా రష్ ఉంటున్నాయంట. సో ఆ టైంలో అయితే వెళ్ళకండి. మామూలుగా మండే టు ఫ్రైడే తక్కువ మందే ఉంటున్నారు జనాలు. ఆ టైంలో తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్తేనే మనకి బెటరు అని నా ఉద్దేశం. సో నేనైతే ఆయన్ని అలాగే పంపిస్తున్నాను. ఎక్కువ ఉంటే మటుకు రిటర్న్ వచ్చేయమంటున్నాను.
సో అది అండ్ ఆయిల్ హీట్ చేశాను. దాని తర్వాత ఆనియన్స్, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీస్, టమాటాస్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని టమాటా మగ్గినంత వరకు మూత పెట్టుకొని కంప్లీట్గా మగ్గించుకోవాలన్నమాట. ఇది మంచి థిక్ మంచి గ్రేవీ టైప్లో వస్తుంది. సో గ్రేవీ టైప్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. సో చూసారు ఇక్కడ టమాటాస్ ఎంత బాగా మగ్గాయో. సో అది రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈయనకి చాలా బాగా నచ్చింది. థ్యాంక్ గాడ్ చాలా బాగా నచ్చింది. ఒక పట్టాని ఈయనకి నేను చేసే చికెన్ నచ్చదు. అందుకే మీరు చూసినట్లయితే నా దగ్గర చికెన్ రెసిపీస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈయనకి కొంచెం ఎక్కువ కారం కొంచెం ఇంకా ఏమో ఆయన ఎక్స్పెక్టేషన్స్కి నేను ఇంకా చేయలేకపోతున్నాను చికెన్ అనేది. బట్ నేను చేసే మటన్ మటుకు ఆయనకి చాలా చాలా ఫేవరెట్ అనమాట. అందుకే మేము ఎక్కువ మటన్ చేస్తూ ఉంటాము. సో అదే సీక్రెట్. యాక్చువల్గా ఎక్కువ మటన్ తినడానికి రీజన్ ఏంటంటే నేను చేసే మటన్ ఆయనకి చాలా చాలా ఇష్టం. సో అందుకే ఎక్కువ మటన్ చేస్తూ ఉంటాను. అది సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని మగ్గించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా చేసేసాను. కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఈ లోపల ఏమైందంటే మార్నింగ్ 8 అలా అయ్యేసరికి మా సిస్టర్ వచ్చింది, మా చెల్లి. చాలామంది అడిగారు మీ చెల్లి గురించి చెప్పట్లేదు ఎందుకు అనేసి. చెప్పకపోవడానికి రీజన్స్ అయితే ఏం లేవు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు అడగండి, ఎందుకంటే రేపు కూడా ఉంటుంది. ఒక 2 days ఉందామని వచ్చిందనమాట. అంటే మేము ఇక్కడికి వచ్చాం కదా, సో ఒక 2 days ఉందామని వచ్చింది. ఈ లోపల లిక్లేష్తో స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుతుంది. వాళ్ళిద్దరూ చూసారా గ్లాస్లోని జ్యూస్ వేసుకొని తాగుతా స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుతున్నారు. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ అలా ఉంది, మరి ఏం చేస్తాం. సో అది మా సిస్టర్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకా వాళ్ళ ఆటలు అవన్నీ అయ్యాక ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో లంచ్ అయితే చేసేస్తున్నాము. యాక్చువల్గా ఈయనైతే ముందే పెట్టేశానండి ఆయనకి. ఎందుకంటే నేను తినేసరికి లేట్ అయింది. అన్నీ ఎత్తిపెట్టుకొని అన్నీ క్లీన్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. సో నా కోసం మా చెల్లి వెయిట్ చేస్తాను అన్నది కాబట్టి మీ ఇద్దరు కలిసి తిందామని చెప్పి వెయిట్ చేసింది నా కోసం. అండ్ ఆయన అయితే తినేశారు అండ్ లిక్లేష్ కూడా తినేశాడు. సో వాళ్ళిద్దరు భోజనం అయిపోయింది కాబట్టి ఇంకా నేను ప్రశాంతంగా తింటాను. లిక్లేష్ పెట్టకుండా నాకు తినడం అవ్వట్లేదు. చాలా లేట్ అయిపోతుంది రోజు రోజుకి. ఈ హాలిడేస్లో ఈ పిల్లలతో నార్మల్గా లేదండి. చాలా అంటే చాలా కష్టమైపోతుంది. అన్నీ లేటే. ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్ లేట్ అయిపోతుంది, లంచ్ లేటు, పనులు లేటు. ఓ మై గాడ్, అన్నీ లేట్ అయిపోతున్నాయి. నాకు తెలుసు మీకు కూడా ఇలానే జరుగుతుందని. బట్ ఏం చేయలేము. ఇంకా వీళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మనం మటుకు ఎంతకని పరిగెడతాము. సో పరిగెట్టలేము. కొంచెంసేపు కూర్చొని మాట్లాడడం, రిలాక్స్ అవ్వడం. ఈ లోపల టీ అంటారు, టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నరు. మా ఇంట్లో ఏంటంటే నాకు కొంచెం రిలీఫ్. స్నాక్స్ అంతగా నేను చెయ్యను, వీళ్ళు కూడా అంత ప్రిఫర్ చేయరు. సో అదనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక మూవీ చూసాం అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను ఇలా రెడీ అయిపోయాను. ఎస్. సో యాక్చువల్గా ఏంటంటే ఇది న్యూ డ్రెస్. నేను లాక్డౌన్కి ముందే వచ్చింది నాకు కొత్తది. బట్ నేను పార్సిల్ కూడా ఓపెన్ చేయకుండా అలా వదిలేశాను. ఈ డ్రెస్ ఏంటంటే నేను వాసంత ఫ్యాషన్స్ దగ్గర నుంచి తీసుకున్నానండి. వసంత ఫ్యాషన్స్. సో వాళ్ళ దగ్గర ఈ బ్యూటిఫుల్ సెట్ అనేది నేను తీసుకున్నాను. అండ్ ఇది కొంచెం డార్క్ గ్రే అండ్ రెడ్ కాంబినేషన్లో కంప్లీట్ సెట్ అనమాట. అంటే ఇది టాప్, బాటము, చున్నీ. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం డిసప్పాయింట్ ఏమనిపించిందంటే దుపట్టా కొంచెం చిన్నగా వచ్చేసింది. సో అదొక్కటే. అండ్ మీకు ప్రైజ్ను దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాళ్ళవి వసంత ఫ్యాషన్స్ వాళ్ళవి ఒకసారి చెక్ చేయండి. సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా, ఇవన్నీ మెయిల్ ఐడి అన్నీ ఉన్నాయి. అవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఫ్రమ్ మీషో. నేను ఆల్రెడీ దీని గురించి రివ్యూ ఇచ్చేసాను. మీషో నుంచి ఈ నెక్లెస్ సెట్ అనేది నేను తీసుకున్న ఈ చోకర్ సెట్. అండ్ మా చెల్లి వేసుకున్న డ్రెస్ కూడా జస్ట్ చూపించాను మీకు. తను వచ్చేసి ఎక్కడ తీసుకుందో నాకైతే ఐడియా లేదు. సో అదనమాట. మీకు కావాలంటే చెప్పండి, నేను అడిగి కనుక్కొని మీ కామెంట్ సెక్షన్లో చెప్తాను. సో మేడం మీదకి వచ్చేసాం ఈవినింగ్. ఇక్కడ కొంచెంసేపు ఆడుకొని ఇంకా వెళ్ళిపోవడమే. సో అది ఈరోజు వ్లాగ్. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.